ఇన్‌స్టంట్ ఆనియన్ రైస్ కోసము పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగినాక ఉల్లిపాయ ముక్కలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ ఇలా లైట్‌గా పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయినాక పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అన్నానికి సరిపడినంత కారంని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలిసినాక దీనిలో జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ వాటర్ అన్నీ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక దీనిలో రైస్ వేసుకోవాలి. మనకి మార్నింగ్ మిగిలిపోయిన అన్నమైనా వేసుకోవచ్చు, అప్పటికప్పుడు వండుకొనైనా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే పైన ఆనియన్స్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. అంతే, ఇన్స్టెంట్ ఆనియన్ రైస్ రెడీ.